ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ విద్యార్థి సంఘ నాయకులు ఎన్నికల అధికారిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్ఎస్ చేస్తున్న కుట్రపూరితమైన దాడులు, అదేవిధంగా ఈ రోజు ఎన్నికలు జరుగుతున్న సమయాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రజాప్రతినిధుల పీఏలు మద్యం బాటిళ్లు, డబ్బులు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అభ్యర్థిపై వెంటనే ఎన్నికల కమిషన్ తగిన చర్యలు తీసుకోవాలని, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోవాలి. మునుగోడులో తిష్ట వేస్తే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలపై చర్యలు వెంటనే తీసుకోవాలి. మునుగోడులో జరుగుతున్నటువంటి అరాచకాల మీద, టీఆర్ఎస్ చేస్తున్నటువంటి అరాచకాల మీద కంప్లైంట్ చేయడం జరిగింది. శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో ఎన్నికలకు పోతే అధికార పార్టీకి డిపాజిట్ దక్కదని చెప్పేసి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల మంత్రులు, ఎమ్మెల్సీలు, వాళ్ళ పిఏలు, వాళ్ళ డ్రైవర్లు, ఎలక్షన్ కమిషనర్ మొన్ననే చెప్పింది 6 గంటలకి అందరు ఖాళీ చేయాలని చెప్పినా కూడా మునుగోలులోనే తిష్ట వేసి డబ్బులు పంచుతూ, మద్యం బాటిల్ పంచుతూ రిగ్గింగ్ పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అట్టి విషయాన్ని కూడా కంప్లైంట్ చేసినాం. అదేవిధంగా రాజగోపాల్ టీఆర్ఎస్ కు వాళ్ళ కొడుకు, వాళ్ళ కుమారుడి పెళ్లి కార్డు ఇచ్చినటువంటి, సీఎం గారికి పెళ్లి కార్డు ఇచ్చినటువంటి ఫోటోని తీసుకెళ్లి కేసీఆర్ని కలిసిందని చెప్పేసి ఒక దుష్ప్రచారం కూడా చేస్తున్నా కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు పట్టించుకోవడం లేదు. ఇవాళ నేను అడుగుతున్నాను, వెళ్ళి ఎన్నికల కమిషనర్ గారికి, అక్కడ ఉన్నటువంటి అధికారులకి, మీరు టీఆర్ఎస్ తొత్తులుగా ఎందుకు పనిచేయాల్సినటువంటి అవసరం వస్తుంది? ఎందుకు నాన్ లోకల్స్ ఉన్నా ఎందుకు అక్కడి నుంచి పంపించడం లేదు? మొన్న వేరే నియోజకవర్గంలో ఉంటే ఈటల రాజేందర్ గారిని బలవంతంగా పంపించారు. వేరే నియోజకవర్గంలో ఉన్న నాన్ లోకల్ వేరే లీడర్లు అందరూ పంపిస్తున్నారు. కానీ అధికార పార్టీకి ఒక రూలు, ప్రతిపక్ష పార్టీకి ఒక రూలా? వెంటనే వారి మీద చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా డబ్బులు పంచుతూ దొరకబెట్టినటువంటి ఎమ్మెల్యేల పిఆర్ఓ పైన కూడా చర్యలు తీసుకోవాలి. కొంతమంది పోలీస్ ఆఫీసర్లు మరి అక్కడ